తెలంగాణ కేబినెట్ ముగిసింది. మొత్తానికి 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సమావేశం మొత్తానికి ముగియడంతో కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 14 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీసీ కార్పొరేషన్లో బీసీ నాయకులను కూడా సంతోషం వెలిబుచ్చారు. అలాగే కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలిపింది కేబినెట్. ప్రధానంగా 6 గ్యారెంటీల అమలుపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ భేటీలో కొత్తగా ప్రారంభించబోయే పథకాలపై చర్చిస్తున్న కేబినెట్ మహిళలకి వడ్డీ లేని రుణం పథకాల పునరుద్ధరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లని మరోసారి సిఫార్సులతో సహా పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మరి ఈ భేటీలో కొత్తగా ప్రారంభించబోయే పథకాలపైన నెక్స్ట్ కోదండరాం, అమీర్ అలీఖాన్ ఈ కొత్తగా ఈ ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సంబంధించిన ఈ పేర్లని మరోసారి సిఫార్సులు చేసి మరి పంపించే అవకాశం మీద, తర్వాత ఉద్యోగుల పెండింగ్ డిఏలపై కూడా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాట్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. మొత్తానికి ఏదైతే సిక్సర్ 6 పథకాలు, అందులో భాగంగా 6 గ్యారెంటీల అమలుపై భాగంగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై కూడా కేబినెట్లో చర్చించినట్టు తెలుస్తోంది. మహిళలకి వడ్డీ లేని రుణం పథకాల పునరుద్ధరణ ఈ అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మరోసారి పరిశీలించండి అని హైకోర్టు తిప్పి పంపిన నేపథ్యంలో మరి మరోసారి ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను కూడా సిఫార్సు చేసి మళ్ళీ తిరిగి పంపించినట్టు తెలుస్తోంది.